ఆంధ్ర నుండి వెళ్ళిపోయిన కంపెనీలు నిజమేనంటూ సాక్షిలో వచ్చిన కథనాన్ని ప్రభుత్వం ధృవీకరించింది అంటూ దానికి ఎక్స్పాండెడ్గా ఒక స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. రాష్ట్రం నుంచి టాటా పవర్, వెబ్సోల్ సంస్థలు వెళ్ళిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత జీవోలు జారీ చేసిన తర్వాత కూడా రాష్ట్రం నుంచి మొత్తంగా 7 కంపెనీలు తమ 16,248 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన వెనక్కి తీసుకున్నట్టే. తిరుపతి జిల్లా నాయుడుపేట దగ్గర 3,538 కోట్లతో 4 గిగావాట్ల సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి వెబ్సోల్ ముందుకు రాగా 6,675 కోట్లతో నెల్లూరు జిల్లా క్రిప్కో దగ్గర టాటా పవర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దీంతో ప్రభుత్వం భూమి, భారీ ప్రోత్సాహకాలను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2 సోలార్ విద్యుత్ ఉపకరణాల తయారీ సంస్థలు తమ పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో టాటా పవర్ బాటలో వెబ్సోల్, రాష్ట్రం నుంచి మరో పవర్ కంపెనీ పరార్ అంటూ సాక్షి శుక్రవారం సంచికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం మీద రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పందించింది. టాటా పవర్ ఒరిస్సాకి, వెబ్సోల్ పశ్చిమ బెంగాల్కి వెళ్ళిపోయినట్టు వివిధ మాధ్యమాల ద్వారా తెలిసినట్టు వివరించింది. ఇందులో ముఖ్యాంశాలు: ఒడిశా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ విద్యుత్ సబ్సిడీ ఇవ్వడంతో టాటా స్పెషల్ ఎకనామిక్ జోన్లో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే నాయుడుపేట దగ్గర వెబ్సోల్ యూనిట్ పెట్టడానికి వచ్చిన కంపెనీ అంతర్గత నిర్ణయంతో పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా వద్ద ఇప్పటికే ఉన్న యూనిట్ల వద్దనే 3వ దశ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని రాష్ట్రంలోని పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్ళింది. ఇదే విధంగా జీవోలు ఇచ్చిన తర్వాత మరో 5 కంపెనీలు జూపిటర్, హిందుస్థాన్ వాళ్ళది కోకోకోలా, ఆజాద్ ఇండియా, జిన్ఫ్రా, ఐస్పేస్ రాష్ట్రం తమ పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్టు అధికారికంగా తెలియజేసే. దీంతో ఈ సంస్థలు కేటాయించిన భూములు వేరే కంపెనీలకు కేటాయించామని ప్రభుత్వం చెప్పింది అన్నటువంటి హైలైట్ చేశారు.